హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు మనం రియాక్ట్ చేయబోతున్నాం మాస్ జాతర ట్రైలర్ పైన. సో మూవీ గురించి చెప్పాలంటే సో రవీణ తీసుకున్న కంటెంట్స్ కి ఏ మాత్రం సెట్ అవ్వట్లేదు. ఈ మధ్య చాలా ఫ్లాప్స్ వస్తున్నాయి. ప్రతి ఏ కంటెంట్ తీసుకున్నా అసలు ఎవరైనా చెప్తారు చూడు, ప్రతిదీ ఏది ముట్టుకున్నా ఏది చేసినా అన్ని ఫ్లాప్స్. డైరెక్షన్, ప్రొడ్యూస్ చేసిన మూవీస్ కూడా ఫ్లాప్ అయిపోతున్నాయి. స్టోరీస్ అయితే అస్సలు బాగలేవు. ఆ క్రాక్ మూవీ ఒకటి లాస్ట్ హిట్ అయితే కోవిడ్ అయిన తర్వాత ఒకటి హిట్. అండ్ చూడాలి ఈ సినిమా అయినా ఎలా ఉంటుందో. దీనిలో కంటెంట్ అయితే ఇంతవరకు తెలియదు ఏముందో. ట్రైలర్ చూసి తెలుసుకోవాలా. సో ఇంకా అదే నాగవంశి కూడా బాహుబలి ఎపిక్ రిలీజ్ ఉంది కదా, సో డేట్ ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటాండే. అది ఇంకా 31st అన్నారు, మళ్ళీ ఇంకా 31st ప్రీమియర్స్ మాత్రం వేస్తామన్నారు. చూడాలి అది ఏమైతుందో. సో దీంట్లో ఏమైనా వేస్తారో ఖచ్చితంగా చూద్దాము. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామా? yes, let's go. ఊరోళ్ళంతా ఊరోళ్ళే పుష్ప 75 ఫిలిం. ఇన్నాళ్ళు నువ్వు నా లిమిట్ లోకి రాకని దందా నడిచింది. ఇక నుండి సత్యానా రైల్వే పోలీస్ కార్, క్రిమినల్ పోలీస్. పిల్లలు రాలేదా సార్? మేడం పిల్లలు రాలేదా సార్? ఇస్తున్నారా? ఎంత బాగుందిరా మీరు. స్టేషన్ మాస్టర్ సార్, పేరు దేవిప్రియ. మీరు ఒక్కరేనా? మీ బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? ఒక అన్నయ్య ఉన్నారు సార్, అతని పేరు వానప్రియ. ఓ, మీకు జాన్ కిషన్ బాబు అంటే ఇష్టమా? కాదు కదా, ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా కాదు. మనం ఎందుకు మనం రాలగొట్టాము? 2 ఏళ్ళైతే అవే రాలిపోతాయి. ఎవరు రాసిండ్రు? పూరి జగన్నాథ్. అతను రా నవీన్ గేమ్ చేంజర్ లో ఇక్కడ సంజీవిని లేదు. ఏంటరా క్యారెక్టర్ ఇస్తున్నాడు? జాతరకి శత్రువులు మాసలా ఉన్నారు. మంచి క్యారెక్టర్ ఉన్నట్టుంది. రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్లు ఉంటాయి. వచ్చినాక ఒకటే జోన్, మంది అంతా ఓకే, ట్రైలర్ అయితే బాగానే ఉంది. బాగా మంచిగా ఎంటర్టైన్, కొంచెం ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. కానీ దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసింటాడు రవితేజ లుక్స్ అయితే ఏమనున్నాయి. నిజం లుక్స్ అయితే నిజం బాగున్నాయి. అంటే మీసాలు పెట్టి గడ్డం పెట్టి మీసాలు బాగుంది. విలన్ క్యారెక్టర్ కూడా విలన్ లుక్స్ వెళ్ళి ఉంది అసలు. విలన్ క్యారెక్టర్ అసలు ఆ విలన్ లైక్ అతని పేరు నవీన్ అనుకుంటా. ప్రతి సినిమాలోనూ వేరియేషన్ చూసినావా? లైక్ ముందు ఒకటి సరే అది అనుకో అరవింద సమేత, గేమ్ చేంజర్ లో మళ్ళీ వేరే లుక్ ఉంటుంది, దీంట్లో మరీ వేరే ఉంది. సో బాగా ఇచ్చాడు. క్యారెక్టర్ ఎట్లా చూపిస్తాడు చూడాలి. సో ఇది కూడా అంత స్మగ్లింగ్ పైన నడుస్తున్నట్టుంది. నేనేమనుకున్నా అంటే విలన్ క్యారెక్టరే శివుడు భక్తుడు అనుకుంటా. శివుడు పూజలు కూడా చేస్తాను పాయింట్. శివుడు స్టాంపు నిజం. శివుని భక్తుడు. అది కాక నేను బలి ఇస్తాను అన్నట్టు. అదే జాతర ఏమేమి ఉంటారు సంవత్సరానికి ఈసారి నువ్వు అని హీరో చెప్తాడు. ఆ శివునికి కోరుకుంటాను. రవితేజ ఒక హిట్ కూడా ఏమంటే రవి అన్న సినిమాలు ఏమైనా ఉండేవా ఆ కాలంలోనే? అవే చూడు, ఈడియట్ సినిమా అయింది, మంది అంతా వెంకీ సినిమా ఇది. అవును,
అసలు అట్లాంటి సినిమాలన్నీ దీంట్లో రిఫరెన్స్ వాడారు. అదే అదే ముందైతే ప్రతి సినిమా బాగుండేవి. అసలు ఈ మధ్య ఏమో అంత మంచి మంచి సినిమాలు తీయట్లేదు కానీ అసలు కంటెంట్ మీద ఫోకస్ చేయాలి రవినాన్న. మీరు మా వీడియో చూస్తే ఖచ్చితంగా దానిపైన ఫోకస్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి ఏమంటే చూసినా కూడా. సో మీరేమనుకుంటున్నారు? ప్రీమియర్స్ అయితే 31st పడిపోతున్నాయి. ఈవినింగ్ 6 PM ఉంది. సో మీరు అనుకుంటున్నట్టు 30th కాదు 31st ఫస్ట్ అయితే ఇంకా నవంబర్ 1st. సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ లో రాయండి. ట్రైలర్ చూసింటే కామెంట్ లో రాయండి. అండ్ సో ఇలానే సపోర్ట్ చేయండి, ఇంకొంచెం సపోర్ట్ చేయండి. చేయండి. డూ సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఓకే, బై బై. బై 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 బై. బబ్బా.